ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలోని భతానా గ్రామంలో మహాత్మా గాంధీ దేవాలయం ఉంది. ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ రాగితో తయారు చేసిన 6 అడుగుల గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠాపించారు. గర్భగుడిలో బాపు విగ్రహాన్ని ఉంచి పైభాగంలో త్రివర్ణ పతాకాన్ని ఉంచారు. దైవం మానవ రూపేణా అని అంటారు. అందుకే బాపును భగవంతుడిగా కొలుస్తారు. ఆయనకు ఎన్నో దేవాలయాలను కూడా కట్టారు. గాంధీని దేవుడిగా కొలుస్తారు. మరి ఈ దేవాలయాలు ఎక్కడెక్కడున్నాయో ఇప్పుడు చూద్దాం. ఓ గ్రామంలో బాపును భగవంతుడిగా ఆరాధించడమే కాదు, బదులుగా ఆయనకు అంకితం చేసిన ఆలయం కూడా ఉంది. గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్ మహాత్ముడు జన్మించాడని అందరికీ తెలిసిందే. పోరుబందర్లో బాపు ఏ ఇంట్లో అయితే జన్మించాడో ఆ గృహాన్ని మందిరం మాదిరిగా ఉన్న మ్యూజియంగా నిర్మించారు. ఈ ఆలయం పేరు కీర్తి మందిరం. దేశంలోని ప్రతి మూల నుంచి భక్తులు ఎప్పుడూ వస్తూనే ఉంటారు. అయితే గాంధీ జయంతి రోజు మాత్రం ఇక్కడ భారీ సంఖ్యలో ఉంటారు. ఆలయ గోడలపై బాబాసాహెబ్ అంబేద్కర్ సహా ఇతర గొప్ప వ్యక్తుల చిత్రాలున్నాయి. ఈ ఆలయాన్ని ప్రముఖ గాంధేయవాది నాయకుడు అభిమన్యు నిర్మించారని చెబుతారు. కర్ణాటకలోని మంగళూరులో గరూర్ శ్రీ బ్రహ్మ బైదార్కాల ప్రాంతంలో బాపుకు మరో దేవాలయం ఉంది. ఈ గుడిలో గాంధీని రోజుకు 3 సార్లు పూజిస్తారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 2, ఆగస్టు 15వ తేదీల్లో మహాత్ముడికి విశేష పూజను నిర్వహిస్తారు. 2006లో విగ్రహాన్ని పునర్నిర్మించారు. ఈ ఆలయాన్ని ప్రజల డిమాండ్ మేరకు ఇక్కడ నిర్మించారు.